హలో హాయ్ టు ఆల్. ఇవాళ నేను చెప్పబోయే ఆలయం వచ్చేసరికి శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది వచ్చేసరికి మనకి పునర్నిర్మాణం జరిగిందండి. ఈ ఆలయం వచ్చేసరికి రెనోవేషన్ జరిగిందనమాట. చూస్తున్నారు కదండి, చాలా పెద్ద ఆలయము. ఇది ఎక్కడుంది, వీటి విశేషాలు ఏంటి అన్నీ నేను డీటెయిల్గా నాకు తెలిసినంత వరకు మీకైతే నేను చెప్తానన్నమాట. రామలింగేశ్వర స్వామి ఆలయం అనే పేరు ఎలా వచ్చిందంటే, రావణుడి సంహరణ తర్వాత లింగ ప్రతిష్ఠ చేయమని చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా శ్రీరామచంద్ర ప్రభు లింగ ప్రతిష్ఠ అయితే చేశారని అక్కడ ఉన్నోళ్ళు అయితే చెప్పారండి. అదే నేను మీకైతే వివరిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ఊరినైతే శ్రీరామ్కూర్ అంటారు, లేకపోతే ఇప్పుడు రామ్కూర్ అని అంటున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి శ్రీరామచంద్ర ప్రభు నడయాడిన ప్రదేశం అన్నమాట. చాలా విశిష్టమైన ఆలయము. ఈ ఆలయంలో మనకి ప్రత్యేకంగా వచ్చేసరికి మనకి ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయండి. వాటి గురించి అయితే నేనైతే వివరిస్తాను. ఈ ఆలయంలో అయితే కనుక తొలి ఏకాదశి అయితే ఒక తిరునాళ్ళలాగా జరిగిద్దండి. కార్తీక మాసంలో దాదాపు చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాలలో అన్నదానం అయితే బాగా జరిగిద్దండి. ఇంకా ఉత్సవాల్లో అయితే కనుక సంక్రాంతి, ఉగాది, ముక్కోటి ఇలాంటి ఎన్నో స్వామివారికి ఉత్సవాల కింద బాగా చేస్తారనమాట. ఈ ఆలయం అయితే చూస్తున్నారు కదండి, చాలా పెద్ద ఆలయం. దాంట్లో వచ్చేసరికి నవగ్రహాలు, అన్నపూర్ణాదేవి ఆలయం, అదే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన పుట్ట కూడా ఉందండి. పుట్ట మరియు కోనేరు కూడా ఉంది. ఈ ఆలయం పై భాగంలో చూస్తే కోనేరు ఉందండి. ఈ కోనేరు అయితే దక్షిణం వైపుగా ఉంది. సో ఇది దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి సప్త ఋషులు అయితే కనుక ఈ ఆలయానికి అక్కడి నుంచి దారి ఉంది కాబట్టి, కాశీకి ఉండే దారి ఉంది కాబట్టి అక్కడి నుంచి సప్త ఋషులు అయితే వచ్చి కోనేరులో స్నానం చేసి, అది కూడా ప్రాతకాలంలోనే ఇక్కడ ఈ శివాలయంలో అయితే పూజలు అయితే స్వామివారికి చేసే కైంకర్యాలు అయితే అన్నీ చేసేవారంట అని చెప్పారండి. ఇలానే ఒకసారి అయితే కనుక సప్త ఋషులు వచ్చి ప్రాతకాలంలోనే శివాలయంలో చేసే కైంకర్యాలు చేస్తుండగా, మామూలుగానే పురోహితులు ఉంటారు కదండి, ఆ టైంలో ఏంటి నేను ఉండంగానే ఇక్కడేదో మనకి పూజలు మంత్రాలు వినపడుతున్నాయని చెప్పి ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే, వచ్చే తలుపులు ఎలా ఉంటాయంటే మనకు ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో చూస్తే డైరెక్ట్ స్వామివారు అయితే కనబడతారనమాట. శ్రీ రామలింగేశ్వర స్వామివారిని అయితే మేము కూడా అలానే చూసాము. మేము వచ్చేసరికి 11 అయింది. 11 అయితే డోర్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. అర్చకులు అయితే వెళ్ళిపోయారు. సర్లే అని చెప్పి మామూలుగా చూస్తే మాకు డైరెక్ట్గా అసలు ఎంత కళగా ఉన్నారంటే శ్రీ రామలింగేశ్వర స్వామి వారు అంత కళగా ఉన్నారనమాట. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఒకవేళ అర్చకులు వెళ్ళిపోయినా కూడా మనకుండే డోర్స్ అయితే కనుక ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో చూస్తే డైరెక్ట్గా స్వామివారు కనబడతారు. అలా ఒకసారి ప్రాతకాలంలో సప్త ఋషులు వచ్చి స్వామివారికి కైంకర్యాలు చేస్తుంటే, అప్పుడు అర్చకులు వచ్చి ఏంటి నేను బయటే ఉంటుండే లోపల నుంచి అయ్యో మంత్రాలు వినపడుతున్నాయి అని చెప్పి డోర్లు ఉంటే ఆ డోర్ల మధ్యలోంచి స్వామివారిని అయితే చూడొచ్చు. అప్పుడు అది చూడంగానే అక్కడున్న సప్త ఋషులు వచ్చి అదేంటి అంటే మనుషులు చూడకూడదు కదా, అప్పుడు మనుషులు చూడంగానే ఈ విషయం అయితే మీరు ఎవరికన్నా చెప్తే కనుక మీరు అక్కడికక్కడే తల పగిలి చచ్చిపోతారు అని చెప్పి చెప్పారు. అప్పటి నుంచి ఈ పంతులు గారైతే అర్చకులైతే ఎవరికి చెప్పేవాళ్ళైతే కాదు. అలాగా బలవంతంగా అడిగేసరికి ఒకసారి బయట పెట్టడం వల్ల అక్కడికక్కడే ఆ అర్చకులైతే కనుక మరణించారు తల పగిలి. సప్త ఋషులు చెప్పినట్టే ఎవరికి చెప్పకుండా ఉండాలి, చెప్తే కనుక అలా జరిగిద్దని అలానే జరిగిందనమాట. 12వ శతాబ్దంలో రామ్దేవ్ చౌడప్ప ఆయన ఈ రాతి కట్టడం జరిగిందండి. అప్పటి నుంచి ఆలయం అయితే ఇంకా బాగా ప్రాముఖ్యతలోకి అయితే వచ్చిందనమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఒక కోనేరు ఉంది దక్షిణ భాగంలో అని చెప్పి, అక్కడ ఒక పుట్ట కూడా ఉందండి. ఎప్పుడు అక్కడి నుంచి సర్పం అయితే వచ్చి స్వామివారి మందిరంలోకి అయితే వచ్చి వెళుతూ ఉంటుంది. చాలా మహిమగల ఆలయము. దీని డీటెయిల్స్, అడ్రస్, లొకేషన్ అన్నది నేను షార్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.